వరంగల్ జిల్లా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని వరంగల్ జిల్లా జడ్జి నిర్మల గీతాంబ అన్నారు. వరంగల్ నగరంలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైదరాబాద్ మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రోడ్ సురక్ష అభియాన్ 2026 అనే స్లోగన్తో పోచమ్మ మైదాన్ జంక్షన్లో లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు. మనం సేఫ్ అన్నీ తెలిసి ఉండాలి. మన దగ్గర మరి ఈ రోడ్ ట్రాఫిక్ లిటరసీ చాలా తక్కువ కాబట్టి చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళ వల్ల మనం ప్రమాదాలను స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం రోడ్డు మీదకి వస్తే కనుక విపరీతమైన ఫైన్స్ ఉంటాయి, విపరీతమైన డ్రైవింగ్ అంటే పాయింట్స్ అన్నీ కూడా. అలాగే వరంగల్ డీసీపీ కవితా మేడం గారిని కూడా ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంపు రోడ్డు సురక్ష అభియాన్ 2026 లాంచింగ్ ప్రోగ్రామును ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జడ్జెస్ అందరికీ, సభ పిల్లలకి పెద్దలకందరికీ కూడా నమస్కారం. ఇది మన జాతీయ కార్లు వాడతారు కాబట్టి ముందుగా మీకు ఒకసారి తెలుసుంటే మీకు ఇంపార్టెంట్ నాకు ట్రైన్ అని చెప్పేసి మీరు పాటిస్తారు. మీ ఇంట్లో అందరినీ భాగస్వామ్యం చేసి ఈసారి దాన్ని డబుల్ జైలు ప్రోగ్రామ్గా టాస్క్ పెట్టుకున్నాం. ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా అవేర్నెస్ మనం క్యాంప్స్ రన్ చేస్తున్నాం. దాంట్లో నేరము, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, లర్నింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. నేను బాధ్యతాయుతమైన రైడరు, సైకిలిస్టుగా ఉంటానని ఫోన్ ఉపయోగించనని హామీ ఇస్తున్నాను. నేను మద్యం సేవించి వాహనాలు నడపనని మనమంతా కలిసి ప్రమాదాలను కట్టాలో ఎన్నా మనమంతా ఓకే రమ్మన్ నడుచుకుంటా స్లోగన్ ఏమైనా మ్యామ్ స్లోగన్ ఇవ్వండి. మెల్లంగా దాదా రేషన్ వెనుక రండి మేడం. ఓకే రమ్మన్ మేడం రమ్మన్. వరంగల్ ప్రజలకి శుభోదయము. ఈరోజు రోడ్డు భద్రతా కార్యాచరణ అవగాహన సదస్సులో మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో మనం రోడ్డు ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే, అలాగే లైసెన్సు, ఇన్సూరెన్స్ లేకపోతే మనకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి, మన వల్ల ఇతర కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయి, అలాగే మన కుటుంబం కూడా ఎన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సు కల్పించాము. అలాగే మైనర్స్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి బైక్నిచ్చి, వెహికల్స్ ఇచ్చి ప్రోత్సహించకూడదు. అటువంటివి ఇవి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాలి. అదేవిధంగా తమ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు అనేది చూడాలి. ముఖ్యంగా స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి సైకిల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆరోగ్యము అంత ప్రమాదకరమైన ఇవి జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు మేజర్స్ అయ్యేంత వరకు టూ వీలర్స్, కార్లు ఇలాంటివి అవాయిడ్ చేసి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం అనేది ఉత్తమము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగి ఉండాలి.
అది వాటి గురించే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని వారోత్సవాల్ని 5 నుంచి ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరపడం జరుగుతున్నది.